తెలుస్తుంది. నిజంగా ఐటీ ఉద్యోగస్తులే ప్రధానంగా ఆ డ్రగ్స్కు బానిస అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా 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 పోలీసులు వారి మీద వేటు వేసేటువంటి అవకాశం ఉందా? సో అసలు ఈ దందాకు సంబంధించి సమాచారం ఏంటి? శ్రీశైలం మనము తరచుగా వింటూ ఉంటాము గంజాయికి సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క గంజాయిని కట్టడి చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క గుట్టు చప్పుడు కాకుండా ఆ యొక్క అమ్మకాలు అయితే జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వము స్పెషల్ గా ఈగల్ టీమ్ అనేటువంటి ఒక ఫోర్స్ అయితే ఏర్పాటు చేసింది. ఆ యొక్క ఈగల్ టీము కేవలం ఈ యొక్క డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయంలో కట్టడి చేయడానికి ఈగల్ టీం అయితే పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇక ఈ రోజు మనకు తెలిసినటువంటి వార్త నానక్రామ్ కూడా నానక్రామ్ కూడా ప్రధానంగా గచ్చిబౌలి ఐటీ కార్డర్ ప్రాంతంలో ఉంటుంది. ప్రధానంగా చుట్టుపక్కల అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీసే ఎక్కువగా కనబడతా ఉంటాయి. మొత్తం అటు నానక్రామ్ కూడా నుంచి మొదలుకొని అటు గచ్చిబౌలి, విప్రో సర్కిల్, అలాగే చుట్టుపక్కల అంతటా కూడా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ యొక్క ముఠా అని చెప్పుకోవచ్చు. గంజాయిని అలాగే పలు రకాలైనటువంటి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి ఈగల్ టీం ఈ రోజు పకడ్బందీగా ఒక రైడ్ అయితే చేసింది. ఆ రైడ్ లో భాగంగా నీతుబాయి, మధుబాయి ఇద్దరు అత్తకోడళ్ళు, వారిద్దరు కూడా భారీగా గంజాయిని అమ్ముతున్నట్టుగా అక్కడ పోలీసులు అయితే ధృవీకరణకు రావడం జరిగింది. పోలీసులు ధృవీకరణకు వచ్చి పూర్తి స్థాయిలో ఆ గంజాయి ని పట్టుకొని ఇక ఆ అత్తకోడళ్ళు ఇద్దరిని కూడా రిమైండ్ కి అయితే పంపించినటువంటి పరిస్థితి. మొత్తం మీద గతంలో కూడా వీరిద్దరు కూడా రిమైండ్ కు వెళ్లి మరి వచ్చి కూడా ఈ యొక్క అసాంఘిక ఈ ఏదైతే మాదక ద్రవ్యాలను గంజాయిని మళ్లీ విక్రయించడం అనేది మాత్రము అందరినీ ఒక నివ్వెరబోయే విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ఇదే పని చేసేవారు. ఇదే పని చేసి పూర్తి స్థాయిలో కొన్ని రోజుల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి దాఖలాలు కూడా వీరికి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తూ చిక్కడం అనేది అయితే అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి దందానే వారు ఎంచుకోవడం అనేది అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సందర్భం. ఇక వీరికి సంబంధించి ఆ యొక్క గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది, గంజాయిని ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ రోజు దొరికినటువంటి 50 మంది, దాంతో పాటుగా వీరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి ఆ యొక్క డేటాను కూడా పోలీసులు అయితే వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీనికి బానిస అయినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, దాంతో పాటుగా గంజాయి అమ్ముతున్నటువంటి వారిని డేగగండితో చూడడము, ఈ యొక్క సరఫరాను నిలిపివేసేటువంటి ప్రయత్నాలలో భాగంగా పోలీసులు అయితే నిమగ్నమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మొత్తం మీద ఈ యొక్క పూర్తి విచారణలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు అయితే కీలక వివరాలను అయితే బయటపెట్టడం జరిగింది. ప్రధానంగా వీరి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ను చూసినటువంటి పోలీసులకు దిమ్మ తిరిగేటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అయితే బయటపడింది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ లిస్టు ఊహకందనంతగా, అంటే ఒక రోజుకు 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు కూడా వీరి యొక్క ఆదాయం ఉన్నట్టుగా దానిలో తేటతెల్లమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. మొత్తం మీద పోలీసులకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా, కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ యొక్క దందాను అత్తకోడలు కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని అయితే ప్రాథమికంగా ధృవీకరించుకున్నటువంటి పోలీసులు ఆయా సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఎవరైతే దొరికారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం, దాంతో పాటుగా దీనిపైన అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమాలలో పోలీసులు నిమగ్నమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం